హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. ఇంక ఇవాళ మార్నింగే బ్రేక్ఫాస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానమాట. ఇంకా మా వారైతే మార్కెట్కి వెళ్ళొచ్చారు మార్నింగే. ఇంకా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. అవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇవాళ అంతా కూడా కొంచెం అంతా క్లీనింగ్ పెట్టుకున్నాను. కౌంటర్ టాప్ అంతా కూడా కొంచెం చిన్న చిన్న రీమోడిఫికేషన్స్ చేసుకుందామని అయితే అనుకున్నా. సో దానికోసం ఇంక ఇవాళ అంతా కూడా క్లీనింగ్, కుకింగ్ ఇవే ఉండబోతున్నాయి అనమాట. బ్లాగ్లోకి వెళ్లే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం అసలు మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా హోప్ చేస్తున్నాను. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేసిద్దాం. ముందైతే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను లాస్ట్ బ్లాగ్లో ఏ యూట్యూబర్స్ ని ఫాలో చేస్తున్నారు అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి అని అయితే చెప్పాను కదా. చాలా మంది చేశారు అండ్ చాలా వరకు హోమ్ మేకింగ్ మంత్ర అండ్ అలాగే లుక్అవుట్ విత్ హాన్సీ అనుకుంటాను. ఇంకా చాలా మందిని ఫాలో చేస్తున్నారు. బట్ కానీ రిపీటెడ్ గా వచ్చినవైతే అవే అనమాట. హోమ్ మేకింగ్ మంత్ర చాలా వరకు ఫాలో చేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్. నేను కూడా ఒకసారి చూసాను హోమ్ మేకింగ్ మంత్ర ఛానల్ అయితే ముందు కూడా ఒకసారి చూసున్నాను. మన సబ్స్క్రైబర్ అయాన్ ఖాన్ చూస్తారని చెప్పేసి చెప్పారనమాట. సో దానికోసం చూశాను. చాలా బాగా పీస్ఫుల్ గా ఉంటాయి కదా. సో మనలాంటి బ్లాగర్స్ అందరినీ కూడా మీరు సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంకా నేనైతే ఇక్కడ వెజిటబుల్స్ అన్ని కూడా ఆర్గనైజేషన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అంటే కంప్లీటెడ్ గా కాదు, తర్వాత మరీ నేను చేసుకోవచ్చులే అని చెప్పేసి జస్ట్ నార్మల్ గా చేసుకుంటూ ఉన్నాను. కొత్తిమీర, ఈ పచ్చిమిర్చి తొడిమిలు తీసుకోవటం ఇవన్నీ కూడా చేసేసుకున్నాను. అండ్ ఫ్రూట్స్ అన్ని కూడా ఇంకా ప్లేస్ చేస్తున్నాను అనమాట. జస్ట్ అలాగా భానుకైతే హాలిడేస్ ఇచ్చారనమాట. మే 13th నుంచి జూన్ 1st వరకు ఇచ్చారు. జూన్ 2nd రిఓపెన్ అనమాట. ఇంక ఇంట్లో మంచిగా రిలాక్స్ అవుతూ ఉన్నాడు. నాకు కూడా పెద్ద హడావిడి లేదు. ఇంక ఉదయాన్నే లేచేసి ఆరామ్సే చేసుకుంటున్నా వర్క్స్ అన్ని కూడా చాలా రిలాక్స్ గా. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఇలాంటివి చూస్తున్నాము. ఎందుకంటే ఎప్పుడు వాడికి మార్నింగ్ కాలేజెస్ ఉండటం వల్ల చాలా హడావిడి అయిపోయేది అనమాట. జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి పంపించేయటం, ఇంకా నా వర్క్స్ అన్ని కూడా చేసుకోవటం అలా ఉండేది. ఇప్పుడు అలా ఏం కాదనమాట. ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇవాళ నేను చేస్తున్నాను దొండకాయ ఫ్రై అనొచ్చు, కర్రీ అని చెప్పొచ్చు, ఏదైనా సరే. బట్ కానీ చాలా 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 బాగుంటుందండి. దొండకాయ అంటే అస్సలు ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఎమ్మిగా ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంటుంది. నేను కొంచెం అంత పచ్చికారం వేస్ట్ చేశాను. నేను కూడా ఇది ఒక వీడియో చూసి చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ట్రైలే ది బెస్ట్ ట్రైల్ అనిపించింది. అంత బాగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంక ఇక్కడైతే అల్లం జూరేసుకోవటం, వెల్లుల్లి రెడీ చేసుకున్నాను. ఆనియన్స్ అన్ని కూడా పీల్ ఆఫ్ చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే ఒక పేస్ట్ రెడీ చేసుకోవడం కోసం అల్లము, వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ ఇందులోనే వేస్తున్నాను. అండ్ అలాగే పచ్చిమిర్చి ఒక 7 నుంచి 8 దాకా వేసాను. తర్వాత కొత్తిమీర అనమాట. వీటన్నిటిని మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అసలు ఏమాత్రం వాటర్ యాడ్ చేయకండి. ఆనియన్స్ నుంచి వచ్చే వాటర్తోనే సరిపోతుంది. వాటర్ యాడ్ చేయటం వల్ల కొంచెం అంత టేస్ట్ వేరేగా అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. ఇలా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నేనైతే దొండకాయ ముక్కలు ఇలా పొడుగుగా కట్ చేసుకున్నాను. మీరు మామూలుగా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కడాయి ప్లేస్ చేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకునేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని అవి చక్కగా ఫ్రై అయిపోయాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకునేసి మంచిగా ఆయిల్ ఫ్లోట్ అయ్యేదాకా సిమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట. ఏ మాత్రం పచ్చివాసన ఉండకూడదు. అలా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని చేసుకుంటున్నా.
చూసారు కదా, మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం సరిపడా సాల్ట్, ఒక 1 టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకునేసి ఇలా కలిపేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే ఒక 50% దాకా మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం వేరే ఏ స్పైసెస్ అన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం అంత వాటర్ యాడ్ చేస్తున్నాను, మంచిగా బాయిల్ అవ్వాలి కాబట్టి ఈ దొండకాయలన్నీ కూడా. చూసారు కదా, ఇలా ఒక 50% కుక్ అయిపోయాక ఒక 2 టీ స్పూన్స్ అంత కారం, 2 టీ స్పూన్స్ ధనియా పౌడర్ వేసేసుకునేసి చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1/2 కప్ అంత పెరుగుని ఇలా మంచిగా విస్క్ చేసేసుకునేసి అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అది కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం అంత వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత కలిపేసుకునేసి మంచిగా మూత పెట్టేసుకొని సిమ్లోనే కుక్ చేసేసుకోవాలి. అందరికీ తెలిసిన విషయమే, పెరుగు వేసినప్పుడు స్టవ్ అనేది ఫుల్ మంట మీద అస్సలు ఉండకూడదు. స్టవ్ సిమ్లో పెట్టేసుకునేసి లేదా ఆఫ్ చేసేసుకునేసి వేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంకా మంచిగా ఆయిల్ ఫ్లోట్ అయిపోతుంది. కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఫైనల్గా కసూరి మేతి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు అలా కుక్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. చక్కగా రైస్లో తీసుకోవచ్చు, రొట్టె, చపాతి ఎందులో అయినా కూడా చాలా బాగుంటుంది. ఇంకా మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేస్తారని అయితే హోప్ చేస్తున్నాను. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకునేసి కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా నేనైతే వాటర్ మిలన్ జ్యూస్ ప్రిపేర్ చేసుకునేసి తాగేసాక లంచ్కి బిఫోర్ ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను ఆ గ్యాప్లో. అండ్ ఇక్కడ కౌంటర్ టాప్ మీద అన్ని కూడా ఫస్ట్ అయితే రిమూవ్ చేసేసి కొంచెం అంత గ్రీజీగా ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా డీప్ క్లీనింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇవాళ అయితే. మొత్తం అన్నీ కూడా గ్రీజీగా ఉన్నాయి. సో దానికోసం గ్రీజ్ మొత్తం రిమూవ్ అవ్వడానికి నాకు మిస్టర్ మజిల్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. మీరు లేదు అంటే కొంచెం అంత బేకింగ్ సోడా, వెనిగర్ డైల్యూట్ చేసుకునేసి ఇలా స్ప్రే చేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా నాకు ఎలాగో ఇదే హ్యాండీగా ఉంటుంది కాబట్టి ఇదే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను అంతే. ఇది వుడ్ కాబట్టి మనం డైరెక్ట్ గా వాటర్ పడేటట్టుగా మనం వాటర్ ఫ్లో అనేది దీని మీద డైరెక్ట్ గా పడకూడదు. జస్ట్ నేనైతే ఫస్ట్ మిస్టర్ మజిల్ స్ప్రే చేసేసి కొంచెం అంత స్క్రబ్ ఇచ్చాను, ఎందుకంటే గ్రీజీగా ఉంది కాబట్టి. అలా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒక వెట్ క్లాత్ తీసేసుకునేసి ఇలా వైప్ చేసేస్తున్నాను అంతే. ఆ తర్వాత టిష్యూతో డ్రై చేసుకుంటున్నాను. ఇంక ఇలా డ్రై చేసుకునేసి కొంచెం అంత సన్లైట్ కి పెట్టేసా బయట. ఇంకా ఆ తర్వాత ఇవన్నీ కూడా గ్రీజీగా ఉంటాయి కదా, ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, తర్వాత అక్కడ ఉన్న డాల్ అన్నీ కూడా ఓవరాల్ అన్ని డీప్ క్లీనింగ్ చేసుకుంటున్నాను ఇవాళైతే. ఇక జార్స్ అండ్ కంటైనర్స్ ఉంటాయి కదా, షుగర్, టీ, సాల్ట్ ఇలాంటివన్నీ కూడా సపరేట్గా బౌల్స్లో రిమూవ్ చేసేసి ఆ కంటైనర్స్ అన్నీ కూడా డీప్గా వాష్ చేసుకునేసి డ్రై అప్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ టుడే షౌట్ అవుట్స్ గోస్ టు విత్ ఆల్ యూర్ రెస్పెక్ట్స్ శ్రేష్ఠ అంజు, ప్రియాంక ప్రియ, పెండోర్ హేమ, ఉషారాణి, నిహారిక పొనమాల, గాయత్రి పెండ్యాల, కరిలావణ్య, సిరి, సంధ్యారాణి, ఫేవ్ ట్యూబ్, జస్విత రాణి, అను టెడ్డి, రాజేశ్వరి దేవి, దివ్య సింపుల్ బ్లాగ్, శ్రీజ, మణికంఠ, లత, పవన్ ఓబిరెడ్డి, అయాన్ ఖాన్, అమ్మో ప్రియ, ఐశ్వర్య తరిగొప్పుల, నాగేంద్ర ప్రణిత, అనిత నాయుడు, రమాదేవి, ఐశ్వర్య నందిని, సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్ ఎవరైతే కామెంట్ చేశారో నేను అడిగిన వెంటనే మీరు ఇచ్చిన ఈ రిప్లైస్ కి హోల్ హార్టెడ్ గా థ్యాంక్ యూ సో మచ్ అండి. వాల్యుబుల్ టైం ని వీడియోస్ వాచ్ చేయడానికి అండ్ అలాగే మంచి మంచి కామెంట్స్ చేయడానికి కేటాయిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఎప్పటికీ ఇలానే ఉండాలని అయితే హోప్ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఓవరాల్ కంటైనర్స్ అన్ని కూడా వాష్ చేసుకునేసి డ్రై చేసుకుందాం ఫస్ట్ అయితే.
ఇంక వీటన్నిటిని కూడా క్లీన్ చేసేసాక ఈ గ్యాస్ స్టవ్ మీద ఉన్న ఈ స్టాండ్స్ ప్లేట్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి వాటర్ కింద పెట్టేసామంటే అవి చక్కగా నానుతూ ఉంటాయి. ఆ లోపు ఇక్కడ అన్ని కూడా నీట్ చేయడం స్టార్ట్ చేసేసాను. డస్ట్ అయితే చాలా ఉంది కదా కార్నర్ లో. ఇంక ఈ డస్ట్ అంతా కూడా ఫస్ట్ వైప్ అప్ చేసుకున్న తర్వాత మిస్టర్ మజిల్ స్ప్రే చేసి స్క్రబ్ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ గ్రీజీగా ఉంది చాలా, అందుకోసం ఇంకా ఇలా స్క్రబ్ తో అలా అనేసి ఆ తర్వాత వెట్ వైప్ తో క్లీన్ చేసేసాను. ఇలా క్లీన్ చేశాక చాలా మంచి రిలీఫ్ వచ్చేసింది. నాకైతే చాలా గ్రీజీగా ఉన్నింది. మామూలే ఇంక కార్నర్ లో ఎవ్రీ టైమ్ మనం క్లీన్ చేస్తూ ఉండాలంటే అవ్వదు. వీక్లీ వన్స్ అలా చేసుకుంటూ ఉంటాము. ఏదైతే మనకు కనిపిస్తూ ఉంటుందో ఆ ప్లేస్ లో మాత్రం చేస్తాం, కానీ ప్రతిసారి అన్ని రిమూవ్ చేసి చేయాలంటే అవ్వదు. కాబట్టి వీక్లీ వన్స్ అలా చేసుకుంటూ ఉంటాను. ఇంకా గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్ గా ఇలా క్లీన్ చేస్తున్నాను. నిజంగా నాకైతే మిస్టర్ మజిల్ చాలా 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 హెల్ప్ చేస్తుంది. మనకు చాలా ఈజీ అయిపోయింది అనమాట. ఎక్కువగా ఒత్తిడి పడి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు. అండ్ అలాగే బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ టైల్స్ ప్లేస్ ఉంటది కదా, అదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ గ్యాస్ స్టవ్ కింద అంతా కూడా నీట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ వెట్ క్లాత్ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత టిష్యూతో ఒక్కసారి డ్రై చేసేసుకున్నామంటే ఎప్పటికప్పుడు ఆ మార్క్స్ పడవు. మా వాటర్ అయితే ఫుల్ హార్డ్ వాటర్ అనమాట. ఏదైనా కూడా స్కేల్స్ ఫామ్ అయిపోతాయి, లేకపోతే వైట్ గా మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. మేము ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఆ వాటర్ స్టెయిన్స్ అనేవి దాని మీద ఉండటం వల్ల వైట్ గా ఉంటాయి అనమాట డాట్స్. ఇక తప్పదు, వాటర్ లాంటివి కాబట్టి. ఇంకా ఓవరాల్ ఇవన్నీ కూడా వైప్ చేసుకున్న తర్వాత ఒక్కసారి టిష్యూస్ తో కూడా డ్రై అప్ చేసుకున్నాను ఈ కంటైనర్స్ జార్స్ అన్ని కూడా. ఇంక ఇలా చేసుకున్న తర్వాత రీఫిల్ చేసుకున్నాను ఎవ్రీథింగ్, స్పైసెస్ అన్నీ కూడా. ఇంక ఓవరాల్ దాదాపు అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఈ ఆయిల్ కంటైనర్ కూడా ఉంటే ఇంకా అది కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. అసలు మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేశానన్న ఫీల్ క్రియేట్ అయిపోయింది నాకైతే. ఓవరాల్ కౌంటర్ టాప్ ని క్లీన్ చేసేపాటికి ఇంకా ఎవ్రీథింగ్ క్లీనింగ్ అంతా కూడా అయిపోయింది. ఆర్గనైజేషన్ కూడా దాదాపు అయిపోయింది. ఇంకా గ్యాస్ స్టవ్ మీద అంతా కూడా సెట్ చేసేద్దాం ఫస్ట్ అయితే. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఓవరాల్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. కొంచెం అంత న్యూ లుక్ యాడ్ అవ్వటం వల్ల రీఫ్రెషింగ్గా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంతటితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్.